చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. కానీ మొదటిసారి ఓ భారీ మూవీకి ప్లాన్ జరుగుతోంది. కనీ విని ఎరగని రీతిలో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించే ప్రాజెక్ట్ సెట్ అవుతుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నరసింహం, బాలకృష్ణ తరచూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటారు. చాలా సార్లు సంక్రాంతి టైంలో పోటీ పడ్డారు కూడా. ఆ టైం అభిమానుల మధ్య అస్సలైన పోటీ ఉంటుంది. ఎంతమంది పాన్ ఇండియా స్టార్లు పుట్టుకొచ్చినా బాలయ్య చిరంజీవి సినిమాల మధ్య ఉండే పోటే వేరు. ఆ వార్, ఆ కిక్కే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు సిసలైన సినిమా పోటీకి ఈ ఇద్దరు హీరోలు నిదర్శనంగా నిలుస్తున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఈ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అలాంటిదే జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. దాదాపు 38 ఏళ్ల క్రితం త్రిమూర్తులు చిత్రంలో గెస్ట్ గా మెరిచారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ చిత్రంలో టాలీవుడ్ బిగ్ స్టార్స్ అంతా కలిసి నటించారు. ఆ మూవీలోనే చిరు, బాలయ్య కూడా ఓ పాటలో కాసేపు సందడి చేశారు. కానీ నటులుగా ఇద్దరు కలిసి నటించింది లేదు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాకి ప్లాన్ జరుగుతుందట. ఈ ఇద్దరు హీరోలుగా సినిమా చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. అయితే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ క్రేజీ కాంబినేషన్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరితోనూ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇద్దరు ముగ్గురు స్టార్ డైరెక్టర్లతోనూ ఈ చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. ఆ మధ్య దర్శకుడు అనిల్ రావిపూడి వీరి కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే వాళ్ళ రేంజ్ కథ దొరకాలని అన్నారు. అలాగే బోయపాటి శ్రీను పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా కొందరు యంగ్ డైరెక్టర్లతోనూ చర్చలు జరుగుతున్నాయట. కాకపోతే ఇదంతా ప్రాథమిక దశలోనే ఉంది. ముందు చిరంజీవి, బాలయ్య కలిసి చేసేందుకు ఒప్పుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే దానికంటే పెద్ద సినిమా మరొకటి ఉండనే ఉండదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ చిత్రాలు కూడా పక్కకు వెళ్లిపోతాయని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మరి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. అభిమానులు ఊగిపోతారని చెప్పొచ్చు. థియేటర్లలో అసలైన పండుగ వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో ఇద్దరు హీరోల ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయాలి. అలాంటి దమ్మున్న డైరెక్టర్ కావాలి. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇద్దరు ఎంతవరకు ఓకే చెబుతారు అనేదే ప్రశ్న. వర్కౌట్ అయితే మాత్రం అది వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఇలాంటి అరుదైన కాంబినేషన్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. వింటేజ్ చిరంజీవి ఆవిష్కరించేలా ఆద్యంతం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్ సినిమాకి హైలైట్ గా నిలవబోతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. దీంతో పాటు చిరంజీవి విశ్వంభర చేస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ మూవీ, శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రం 4 ఏళ్ల క్రితం వచ్చిన అఖండకి సీక్వెల్. భారీ అంచనాల మధ్య ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 65 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ల షేర్ వచ్చింది. ఇంకా 50 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో NBK 111 మూవీ చేస్తున్నారు బాలకృష్ణ. భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. కానీ మొదటిసారి ఓ భారీ మూవీకి ప్లాన్ జరుగుతోంది. కానీ విని ఎరగని రీతిలో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించే ప్రాజెక్ట్ సెట్ అవుతుందని అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు. చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. కానీ మొదటిసారి ఓ భారీ మూవీకి ప్లాన్ జరుగుతోంది. కనీ విని ఎరగని రీతిలో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించే ప్రాజెక్ట్ సెట్ అవుతుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నరసింహం, బాలకృష్ణ తరచూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటారు. చాలా సార్లు సంక్రాంతి టైంలో పోటీ పడ్డారు కూడా. ఆ టైం అభిమానుల మధ్య అస్సలైన పోటీ ఉంటుంది. ఎంతమంది పాన్ ఇండియా స్టార్లు పుట్టుకొచ్చినా బాలయ్య చిరంజీవి సినిమాల మధ్య ఉండే పోటే వేరు. ఆ వార్, ఆ కిక్కే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు సిసలైన సినిమా పోటీకి ఈ ఇద్దరు హీరోలు నిదర్శనంగా నిలుస్తున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఈ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది?
అలాంటిదే జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి బాలయ్య కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. దాదాపు 38 ఏళ్ల క్రితం త్రిమూర్తులు చిత్రంలో గెస్ట్ గా మెరిచారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ చిత్రంలో టాలీవుడ్ బిగ్ స్టార్స్ అంతా కలిసి నటించారు. ఆ మూవీలోనే చిరు బాలయ్య కూడా ఓ పాటలో కాసేపు సందడి చేశారు. కానీ నటులుగా ఇద్దరు కలిసి నటించింది లేదు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాకి ప్లాన్ జరుగుతుందట. ఈ ఇద్దరు హీరోలుగా సినిమా చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. అయితే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ క్రేజీ కాంబినేషన్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరితోనూ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇద్దరు ముగ్గురు స్టార్ డైరెక్టర్లతోనూ ఈ చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. ఆ మధ్య దర్శకుడు అనిల్ రావిపూడి వీరి కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే వాళ్ల రేంజ్ కథ దొరకాలని అన్నారు. అలాగే బోయపాటి శ్రీను పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా కొందరు యంగ్ డైరెక్టర్లతోనూ చర్చలు జరుగుతున్నాయట. కాకపోతే ఇదంతా ప్రాథమిక దశలోనే ఉంది. ముందు చిరంజీవి బాలయ్య కలిసి చేసేందుకు ఒప్పుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే దానికంటే పెద్ద సినిమా మరొకటి ఉండనే ఉండదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ చిత్రాలు కూడా పక్కకు వెళ్లిపోతాయని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మరి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. అభిమానులు ఊగిపోతారని చెప్పొచ్చు. థియేటర్లలో అసలైన పండుగ వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో ఇద్దరు హీరోల ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయాలి. అలాంటి దమ్మున్న డైరెక్టర్ కావాలి. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ ఇద్దరు ఎంతవరకు ఓకే చెబుతారు అనేదే ప్రశ్న. వర్కౌట్ అయితే మాత్రం అది వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఇలాంటి అరుదైన కాంబినేషన్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. వింటేజ్ చిరంజీవి ఆవిష్కరించేలా ఆద్యంతం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్ సినిమాకి హైలైట్ గా నిలవబోతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. దీంతో పాటు చిరంజీవి విశ్వంభర చేస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ మూవీ, శ్రీకాంత్ వదల దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రం 4 ఏళ్ల క్రితం వచ్చిన అఖండకి సీక్వెల్. భారీ అంచనాల మధ్య ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 65 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ల షేర్ వచ్చింది. ఇంకా 50 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో NBK 111 మూవీ చేస్తున్నారు బాలకృష్ణ. భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. కానీ మొదటిసారి ఓ భారీ మూవీకి ప్లాన్ జరుగుతోంది. కానీ విని ఎరగని రీతిలో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించే ప్రాజెక్ట్ సెట్ అవుతుందని అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు. చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. కానీ మొదటిసారి ఓ భారీ మూవీకి ప్లాన్ జరుగుతోంది. కానీ విని ఎరగని రీతిలో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించే ప్రాజెక్ట్ సెట్ అవుతుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం, బాలకృష్ణ తరచూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటారు. చాలా సార్లు సంక్రాంతి టైంలో పోటీ పడ్డారు కూడా. ఆ టైం అభిమానుల మధ్య అస్సలైన పోటీ ఉంటుంది. ఎంతమంది పాన్ ఇండియా స్టార్లు పుట్టుకొచ్చినా బాలయ్య చిరంజీవి సినిమాల మధ్య ఉండే పోటే వేరు. ఆ వార్, ఆ కిక్కే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు సిసలైన సినిమా పోటీకి ఈ ఇద్దరు హీరోలు నిదర్శనంగా నిలుస్తున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఈ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అలాంటిదే జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి బాలయ్య కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. దాదాపు 38 ఏళ్ల క్రితం త్రిమూర్తులు చిత్రంలో గెస్ట్ గా మెరిచారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ చిత్రంలో టాలీవుడ్ బిగ్ స్టార్స్ అంతా కలిసి నటించారు. ఆ మూవీలోనే చిరు బాలయ్య కూడా ఓ పాటలో కాసేపు సందడి చేశారు. కానీ నటులుగా ఇద్దరు కలిసి నటించింది లేదు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాకి ప్లాన్ జరుగుతుందట. ఈ ఇద్దరు హీరోలుగా సినిమా చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. అయితే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ క్రేజీ కాంబినేషన్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరితోనూ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇద్దరు ముగ్గురు స్టార్ డైరెక్టర్లతోనూ ఈ చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. ఆ మధ్య దర్శకుడు అనిల్ రావిపూడి వీరి కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే వాళ్ల రేంజ్ కథ దొరకాలని అన్నారు. అలాగే బోయపాటి శ్రీను పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా కొందరు యంగ్ డైరెక్టర్లతోనూ చర్చలు జరుగుతున్నాయట. కాకపోతే ఇదంతా ప్రాథమిక దశలోనే ఉంది. ముందు చిరంజీవి బాలయ్య కలిసి చేసేందుకు ఒప్పుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే దానికంటే పెద్ద సినిమా మరొకటి ఉండనే ఉండదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ చిత్రాలు కూడా పక్కకు వెళ్లిపోతాయని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మరి
బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. అభిమానులు ఊగిపోతారని చెప్పొచ్చు. థియేటర్లలో అసలైన పండుగ వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో ఇద్దరు హీరోల ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయాలి. అలాంటి దమ్మున్న డైరెక్టర్ కావాలి. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ ఇద్దరు ఎంతవరకు ఓకే చెబుతారు అనేదే ప్రశ్న. వర్కౌట్ అయితే మాత్రం అది వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఇలాంటి అరుదైన కాంబినేషన్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. వింటేజ్ చిరంజీవి ఆవిష్కరించేలా ఆద్యంతం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్ సినిమాకి హైలైట్ గా నిలవబోతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. దీంతో పాటు చిరంజీవి విశ్వంభర చేస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ మూవీ, శ్రీకాంత్ వదల దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రం 4 ఏళ్ల క్రితం వచ్చిన అఖండకి సీక్వెల్. భారీ అంచనాల మధ్య ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 65 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ల షేర్ వచ్చింది. ఇంకా 50 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో NBK 111 మూవీ చేస్తున్నారు బాలకృష్ణ. భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. కానీ మొదటిసారి ఓ భారీ మూవీకి ప్లాన్ జరుగుతోంది. కానీ విని ఎరుగని రీతిలో ఇండస్ట్రీకి పూనకాలు తెప్పించే ప్రాజెక్ట్ సెట్ అవుతుందని అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు.